నమస్తే మామ. లాగ్స్ అనేవి కొంచెం లేట్‌గా వస్తున్నాయి. ఎందుకంటే నేను కొంచెం వర్క్‌లో బిజీ అయిపోయాను. సో, ఇక నుంచి డైలీ పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో, మామ అసలు ఇవాళ మ్యాటర్ ఏంటంటే మా అన్నయ్య స్వామి అయ్యారనమాట. అతనిది ఇవాళ భజన ఉంది. ఇంట్లో పడి పూజ అంటారు కదా! అది ఉందనమాట. యాక్చువల్లీ మా అన్నయ్య స్వామి అయితే కన్య స్వామి అనమాట. అంటే మొదటిసారి వేస్తున్నారు కాబట్టి కన్య స్వామి అంటారనమాట. మీకు తెలుసు అనుకుంటా. సో, అందుకని కొంచెం గ్రాండ్‌గా చేద్దామని మా అన్నయ్య అయితే మాకు చెప్పాడు. అంటే మరి మా అన్నయ్య స్వామి మొదటిసారి మాల వేస్తున్నారు కాబట్టి కొంచెం హడావిడిగా చేయాలనేసి మేమైతే కొంచెం మంచిగా చేద్దామనేసి ఫిక్స్ అయ్యామనమాట. ఫిక్స్ అయితే సరిపోదు కదా! ఎందుకంటే డిన్నర్ గూడా చేయాలి ఆకలేస్తుందనేసి ఆ టైం అప్పుడు మేము డిన్నర్ అయితే చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ బ్రో అయితే అరటిదవ్వలు కోయడానికి కూర్చుడిపోయాడనమాట. మా అన్నయ్య స్వామి ఒక స్వామిని తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్ అంట. అతను చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇతనేనన్నమాట మా అన్నయ్య స్వామి. ఈ అరటిదవ్వలు మోయడం తప్ప ఇంకేం చేయట్లేదు. నెక్స్ట్ వచ్చి మేమైతే అరటిదవ్వలతో మొత్తం అయితే డెకరేషన్ అయితే చేస్తాం. ఇలా వచ్చింది అరటిదవ్వలతో డెకరేషన్ అయితే. ఈ అరటిదవ్వలతో అయితే డెకరేషన్ అయితే అనుకున్న కంట చాలా బా అంటే చాలా బాగా వచ్చిందనమాట. మేము అనుకోలేదు ఇలా వస్తదనేసి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా స్వామికైతే ఫ్లవర్స్ పెడదాం రండి స్వామి అంటే నాకు తెలీదు స్వామి మీరే పెట్టుకోమన్నారు. ఎందుకంటే నైట్ 1:30 అవుతుందనమాట. ఆ టైం వరకు చేసామనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ భజన అనేసి. ఇలా అయితే వచ్చింది మామ. హార్డ్ వర్క్ చేసామనమాట. చాలా అంటే చాలా బా వచ్చింది. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తదని. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చాలా మంది స్వాములైతే రావడం జరిగింది. చాలా మంది వచ్చారు. చాలా రకమైన పాటలు పాడారు. చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఈ అయ్యప్ప పాటలో, అయ్యప్ప మాలలో ఏం మ్యాజిక్ ఉందో తెలీదు గానీ, వాళ్ళు పాడుతుంటే మనకు కూడా మాల వేయాలి అనే ఒక ఫీల్ వస్తుందన్నమాట. మీకు ఎప్పుడైనా అనిపించిందో కామెంట్ చేయండి. స్వాములందరూ వాళ్ళు తిన్న తర్వాత ఆ ఆకులన్నీ ఒక పళ్ళెంలో వేస్తారనమాట. పళ్ళెంలో వేసి చెరువుకైతే తీసుకెళ్తారు. దాన్ని ఆకు పూజ అంటారనమాట. అది కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అయిపోయింది. మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి భక్తులున్నారో కామెంట్‌లో రాసేయండి.